ఇంకెవరున్నారు కోల్యాగా. ఆపరేషన్ సింధూరు వల్ల యూరియా కొరత, రైతులకు సరిపడే యూరియా వారం రోజుల్లో అందిస్తాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాళ్ళు ఎలా ఖర్చు చేస్తారు? చెప్పులను లైన్లో పెట్టి తక్కువ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు. ఇక ఈ కోల్యాగా ఓ ముచ్చట ముంగటేసుకుంది. ఇక ఈ కోల్యాకు నిన్నమన్న వచ్చే 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 అమ్మో 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 వామ్మో పెట్టిండ్రు నాకు గన్ను పెట్టిండ్రు వామ్మో. ఓ అమ్మ, నాకు ఎక్కడికి వెళ్ళే ఫోన్ వస్తుంది. ఈ ఫోను ఇక్కడ కానే కాదు, ఇది బయట దేశానికి వెళ్ళి ఫోను. ఓ అమ్మో, ఏం చేయదు ఎట చేయదు. రఘునందన్కు నిన్న మొన్నటి దాకా కూడా ఇప్పటికి కూడా అసలు ఆయనకు తిన్నకూడు పేగి పట్టకుండా తెల్లం దాకా కలవరించుకుంటా లేచి కూర్చొని పాపం పెద్ద మనిషి ఆగమాగం అల్లా కల్లోలం అవుతుండట. ఎందుకంటే సంపుతాం నిన్ను ఎన్నటికైనా నీ పానం తీస్తాం, ఎప్పటికైనా నిన్ను లేపేస్తాం అని నిన్నమన్నటి దాకా ఒక ఈ బెదిరింపులు చల్లకుండా మరి ఈ బెదిరింపుల మీద అధిష్టానం మరి ఏమన్నా షెడ్డో పడ్డో ఏమన్నా భారీ బందోబస్తు భద్రత ఏమైనా పెంచిందయ్యా అని గిట్నే ఏమన్నా ఇక పక్కలో వాళ్ళు వీళ్ళు అడిగితే ఏమో చూద్దాం అనుకొస్తారు అన్నట్టుగా ముందలికి పోతుంది కథ అని చెప్పుకొచ్చిండు. మరి ఇక్కడ మరి పెద్ద మనిషి రేవంత్ అయ్య కూడా మరి ఆయనకు భయం ఉందట. మరి సారు ఏంది ఏం కథ అనేది కూడా అంటే చేద్దాం ఆయనకు అనేది ఉంది కథ. మొత్తానికి ఇక ఆయనకు కడుపులో అదురు జ్వరపడ్డది అనేది మాత్రము నిన్న మన తేడతెల్లం అయింది. ఎందుకంటే మరి ఉండదా ఎవరికైనా సంపదామంటే. ఇక ఆపరేషన్ సింధూర్ వల్ల యూరియా కొరత సారు. ఇక మీరు ఎట్లా చేస్తారో ఏం కథ కానీ యూరియా మరి ఇక ఇచ్చే బాధ్యత మీదే, ఇప్పించే బాధ్యత మీదే, అంతా మీ చేతుల్లోనే ఉంది కేంద్రం అంతా. జర్ర మరి రైతులని ఇక మరి చెప్పులు పెడుతుర్రా అంటే ఇక ఆనాడు కేసీరావయ్య అయ్యామన్నా కూడా ఇదే కథ నడిచింది. ఆయన సంచులు చెప్పులు మన్ను మషాడం పెట్టలేదా? ఇక ఆయన నిరంజన్ రెడ్డి ఏకంగా ఓ మాట అని ఇప్పుడు ఏమన్నాడు, లైన్లో నిలబడి కేసీరావయ్య కాలంలో లైన్లో నిలబడి ఒక రైతన్న అక్కడ దాకానే గుండెపోటు వచ్చి ఇదైతే ఇక మరి సినిమా చూస్తామని పోతాము, సినిమా టికెట్ల కోసం లైన్లు కడితే మరి ఆడ కూడా ఎవరికన్నా ఇదైతే అది సినిమా చూపించే యాజమాన్యాన్ని తప్ప అనేది కూడా కోల్యాగా ఆనాడు అనుకొచ్చింది. ఇక ఇప్పుడు ఇక మళ్ళా యూరియా కోసం రైతన్నులు ఎగబడుతుంటే మళ్ళీ ఏదో సంచులు పెడుతుర్రు, చెప్పులు పెడుతుర్రు, కథ నడిపిస్తుర్రు అని బాగోతాం ఇక మరి ముంగడికి వస్తుంది అనేది తెర మీదకి వచ్చింది. సరే, ఈ పెద్ద మనిషి ఏమంటుండు, చెప్పులను లైన్లో పెట్టి తక్కువ స్థాయి రాజకీయాలు చేస్తున్నారు. మరి ఒక్కడే పారి మేము ఇంత పంపించడం యూరియా ఎటువాయా అని అడుగుర్రి, నిలదీయుర్రి. ఇక మరి ఎటనా చేయి సారు, యూరియా మాత్రం తెప్పించే బాధ్యత నీదే మీదే. ఇంకేముంది, రేవంత్ ట్రెండ్ సెట్టర్, 20 మాసాల్లో 60 పథకాలు.